వావ్! మటన్ కర్రీ ఎలా తుక్క తుక్క ఉడుకుతుందో చూసారా? సౌండ్ ఎలా వస్తుందో? ఈ పెద్ద బోన్ ఎవరికిష్టం? ఫ్యామిలీలో మా మమ్మీ వంట చేసి ఈ బోన్ ఎవరికిస్తుంది? కామెంట్ చేయండి. ఓకే. ఫస్ట్ టైం నాన్ వెజ్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ముందుగా రెడీ చేసుకున్నటువంటి మటన్ని అందులో వేసుకొని కుక్ చేయాలి. 6-7 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మటన్ ఈ విధంగా రెడీ అవుతుంది. నేనైతే ఇంట్లో తయారు చేసిన మసాలానే వాడాను. బయట మసాలాలు అసలు వాడను. టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోతుంది. మామూలుగా ఉండదన్నమాట. ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలంటే ఫుల్ వీడియో మళ్ళీ చేస్తాను. మరి మటన్ కర్రీ ఓకే. మరి ఫ్రై ఏం చేద్దాం? అయితే చికెన్ ఫ్రై రెడీ చేశానన్నమాట. చూసారా? చికెన్ ఫ్రై ఎంత బాగుందో. చక్కగా కడాయి తీసుకొని చికెన్ని మ్యారినేట్ చేసేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టి కుక్ చేయాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఓకే. చక్కగా చికెన్ ఫ్రైని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. కర్రీ అయిపోయింది. ఫ్రై కూడా రెడీ అయింది. మనం వైట్ రైస్లో తిందామా, చపాతీలో తిందామా, బిర్యానీయా, బగారా రైస్ ఆలోచిస్తున్నాను. మా పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి దమ్ బిర్యానీ ట్రై చేస్తాను. వావ్! దమ్ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. చూసారా? ఇక్కడ నేను బాస్మతి రైస్ కూడా వాడలేదన్నమాట. మనం రెగ్యులర్గా వాడే రైసే తీసుకున్నాను. దానిలో కొంచెం చికెన్ పీసెస్ అంటే చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఇది న్యాచురల్గా చూడండి. నేను ఎక్కువ మసాలాస్ కూడా ఏమీ వాడను. ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. మన టేస్ట్తో పాటు హెల్తీగా ఉండేటువంటి రెసిపీ అనమాట. వేడివేడిగా పొగలు వస్తుంది. చూసారా? ఎప్పుడైనా ఆహారాన్ని వేడివేడిగా ఫ్రెష్గా తిన్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది. అవుట్ సైడ్ ఫుడ్ చూడటానికి కలర్ఫుల్గానే ఉంటుంది, కానీ మనకి హెల్త్కి హామ్ చేస్తుంది. హ్యాపీగా ఇంట్లో వండుకొని మీ ఫ్యామిలీ అంతా కూడా ఎంచక్కా తినొచ్చు. మరి రైతా లేకుండా ఎలాగా? అందుకే పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసాను అనమాట. చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, దాంట్లో కొంచెం క్యారెట్ తురిమేసేసి కొత్తిమీర కూడా వేసేసాం. కలర్ఫుల్గా మనకి రైతా కూడా రెడీ అయిపోయింది. ఒకసారి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా? వావ్! చూసారా? మటన్ కర్రీ గ్రేవీతో బిర్యానీ, చికెన్ ఫ్రై, రైతా, ఆనియన్ లెమన్ కంపల్సరీ ఉండాలి. చాలామంది కూడా ఈ బిర్యానీ తింటూ థమ్స్ అప్, కూల్ డ్రింక్స్ తాగడం బాగా అలవాటు చేసుకున్నారు. ఈ మధ్య చిన్నపిల్లలు అయితే కూడా కంపల్సరీ బిర్యానీ తింటుంటే థమ్స్ అప్ తాగాలి అనేది ఇంకా వాళ్ళు అలా హ్యాబిచ్యుయేట్ అయిపోయారు. అది అసలు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీరు ఎప్పుడూ కూడా ఇలాగ నాన్ వెజ్ తింటూ థమ్స్ అప్, కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు. అలానే వాటర్ కూడా ఎక్కువ తాగకూడదు. భోజనం చేసేటప్పుడు వాటర్ ఎక్కువ తాగామంటే డైజెషన్ సరిగా అవ్వదన్నమాట, లేట్ అవుతుంది. సో అందుకని వాటర్ తాగడానికి ముందు 20 మినిట్స్ ముందు తీసుకోవాలి. భోజనం అయిపోయిన తర్వాత 40 మినిట్స్ తర్వాత తీసుకోవాలి. మధ్యలో కావాలంటే 1 సిప్ చేయొచ్చు. టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్పండి. థ్యాంక్ యూ.